వెల్కమ్ టు మది సాయిరామ్ ఛానల్. 5వ భాగానికి స్వాగతం. భారతదేశంలో మతం మనుగడకు రాజ్యాంగ రక్షణ చేకూరింది. మన రాజ్యాంగంలో మతం ప్రజా ప్రాథమిక హక్కుగా పరిగణన పొందింది. అయితే ఇందుకు ప్రధాన బాధ్యులెవరో దేశం మొత్తం మీద తెలిసిన వారు ఎందరో లేరు. 1947లో కామకోటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి తపోబలంతో ఆ లక్ష్యం ఎలా సాధించబడిందో వేద రహస్య సంవేది మహాపండితుడు శ్రీమాన్ అగ్నిహోత్ర రామానుజ తాతాచారి గారు ఈ వ్యాసంలో వెల్లడించిన విషయాలు అద్భుతాలు. హిందూ మత సంరక్షణకు శ్రీ కంచి కామకోటి పీఠ పరమాచార్యులు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చేసిన మహత్తర సేవలు తెలుసుకోవాలంటే భారత స్వాతంత్రోద్యమం నాటి దేశ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోవాలి. చిన్నతనంలోనే సన్యసించి కంచి కామకోటి మఠాధిపత్యం వహించడం, స్వామివారు ప్రత్యక్షంగా దేశ రాజకీయాల్లో పాల్గొనలేదు. అయినా భారత స్వాతంత్ర్యాన్ని వారు మనఃపూర్వకంగా వాంఛించారు. దానిని బలపరచాలని స్వామివారు ఆశించింది ఇండియాలో విదేశీ పాలన అంతరించడం మాత్రమే కాదు, మన దేశీయుల హృదయాలలో పాదుకున్న విదేశీయ విజాతీయ వ్యామోహం కూడా అంతమొందించాలని వారు గాఢంగా వాంఛించారు. గాంధీ గారు విదేశీ వస్త్ర బహిష్కరణను ప్రారంభించిన నాటి నుండి స్వామి స్వయంగా ఖద్దర్నే ధరిస్తున్నారు. దురదృష్టవశాన జాతీయోద్యమ నాయకులు రాజకీయాలకే సర్వప్రాధాన్యాన్ని ఇచ్చి మతం పట్ల ఉపేక్ష వహించారు. అందువల్ల మనకు స్వాతంత్రం సిద్ధించిన నాడు మన మతానికి ఆధ్యాత్మిక ప్రయోజనాలకు హాని వాటిల్లవచ్చని స్వామివారు అనుమానించారు. ఈ విషయమై శ్రీ కామకోటి స్వామి పలువురు రాజకీయ నాయకులను హెచ్చరించారు. కానీ వారి హెచ్చరికలను నాయకులంతా పట్టించుకోలేదు. రాజకీయాల మినహా ఇతర సమస్యలకు ప్రాధాన్యం లేని నాటి క్లిష్ట పరిస్థితులలో మన మత సంరక్షణకై కంచి స్వామి వారొక్కరే అవిశ్రాంతంగా పాటుపడక తప్పలేదు. భారత రాజ్యాంగ నిర్మాణ దశలో కంచి పీఠాధిపతి ప్రదర్శించిన అదృశ్య రాజకీయ పరిజ్ఞానం వలనే నేడు మన రాజ్యాంగ చట్టంలో మత స్వాతంత్ర్యానికి, మత సంస్థల సంరక్షణకు నియమ నిబంధనలు స్థిరంగా నెలకొన్నవి. ఈ సందర్భంగా శ్రీ స్వామివారు సల్పిన నిరాడంబర కృషిని విజ్ఞాన ప్రపంచానికి వెల్లడించడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. స్వామి భవిష్యద్వాణి మత స్వాతంత్రానికి, మత సంస్థల సంరక్షణకు రాజ్యాంగ ప్రామాణికతను సమకూర్చాలనే లక్ష్య సాధనలో 5 ఏళ్ళు వారెంత నిర్విరామంగా పాటుపడినారో నేనెరుగుదును. కుంభకోణం సమీపాన వేలూరు అనే పల్లెటూళ్ళలో ఒక అర్ధరాత్రి వేళ తమ సాన్నిధ్యంలో ఉన్న మమ్మల్నుద్దేశించి స్వామివారు చేసిన ఈ హెచ్చరిక నేటికీ నా చెవుల్లో మారుమ్రోగుతున్నది. భారత రాజ్యాంగం ద్వారా మన మతాన్ని కాపాడుకొనడం మన తక్షణ కర్తవ్యం. ఇది ఎంత మాత్రం ఉపేక్షించవలసిన విషయం కాదు. ఈ హెచ్చరిక ప్రాముఖ్యాన్ని ఆనాడు మేమంతగా గుర్తించలేదు. కానీ తరువాత కొద్ది రోజుల్లోనే జరిగిన సంఘటనలు స్వామివారి భవిష్యద్వాణిని అక్షరాలా ధృవీకరించినవి. భారత స్వాతంత్ర్యాన్ని గురించి, ప్రత్యేకించి భారతదేశానికి నూతన రాజ్యాంగ నిర్మాణాన్ని గురించి చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం మన దేశానికి ఒక రాయబార వర్గాన్ని పంపింది. ఆ సందర్భంలో మన కర్తవ్యం ఏమిటో కామకోటి శంకరాచార్యుల వారు తప్ప తక్కిన మఠాధిపతులెవ్వరూ గుర్తించలేదు. బ్రిటిష్ రాయబారి వర్గ సభ్యులను కలుసుకొని మన దేశంలో గల మత సంస్థల పరిస్థితులను గురించి, భవిష్యత్తులో వాటి ప్రతిపత్తిని గురించి రాయబారి వర్గ సభ్యులకు నచ్చచెప్పవలసిందిగా స్వామివారు మమ్ము ఆదేశించారు. కానీ బ్రిటిష్ రాయబార వర్గం మా విజ్ఞప్తిని ఆలకించడానికైనా అవకాశం ఇస్తుందా అని మేము సందేహించాము. ఏమైనప్పటికీ జరగవలసినదేదో జరగనిమ్మని స్వామివారి ఆదేశం మేరకు రాయబార వర్గానికి టెలిగ్రాములు పంపాము. మేము ఊహించినట్టే జరిగింది.
మా టెలిగ్రామ్లకు వారు సమాధానం కూడా ఇవ్వలేదు. అయినా స్వామివారు మా వల్లే నిరాశ చెందలేదు. ఆయన ఆత్మవిశ్వాసం మాకు ఆశ్చర్యం కలిగించింది. అది మా అల్పజ్ఞతకు నిదర్శనం. స్వామి సంకల్పం అమోఘం, అది వారికే విదితం. ఇంతలో తలవని తలంపుగా తక్షణం మద్రాసుకు బయలుదేరి రావలసింది అని హిందూ పత్రిక కార్యాలయం నుంచి నాకు టెలిగ్రామ్ వచ్చింది. నేను మద్రాసు చేరి హిందూ కార్యాలయంలో అడుగుపెట్టినానో లేదో అప్పటి హిందూ సంపాదకులు శ్రీ కస్తూరి శ్రీనివాసన్ నాకు ఎదుటిపడి బ్రిటిష్ పార్లమెంటరీ రాయబార వర్గం మరికొన్ని నిమిషాల్లో తమ కార్యాలయం సందర్శించబోతున్న వార్త నా చెవిని వేశారు. ఆనాడు రాయబార వర్గ సభ్యుల గౌరవార్థం హిందూ కార్యాలయంలో ఒక తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఏ రాయబార వర్గం వారు మేము పంపిన టెలిగ్రాములకు సమాధానమైనా పంపకుండా తటస్థంగా ఉన్నారో వారే మరికొన్ని క్షణాల్లో అక్కడకు నాకు ప్రత్యక్షమై అద్భుత సన్నివేశం అప్పటికప్పుడు ప్రత్యక్షమైంది. రాయబార వర్గం కార్యదర్శికి కస్తూరి శ్రీనివాసన్ నన్ను పరిచయం చేశారు. మా టెలిగ్రాములు ఒక్కదానికైనా మీరు జవాబు ఇవ్వలేదు అని వారితో నేను అన్నాను. రాయబార వర్గ సభ్యులందరిలో ప్రముఖుడైన బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు శ్రీ సోరెన్సన్కు స్వయంగా మా విజ్ఞప్తిని విన్నపించవచ్చని ఆయన నాకు సలహా ఇచ్చారు. ఈ వ్యవహారమంతా శరవేగంగా జరిగిపోవడం వల్ల మా విజ్ఞాపనను వ్రాతమూలకంగా వారికి సమర్పించడానికి వీలు పడలేదు. భారతదేశంలో మత సంస్థల నిస్సహాయ స్థితి గురించి నా నోటి మాటతోనే శ్రీ సోరెన్సన్కు సంగ్రహంగా చెప్పి మత సంస్థలకు రాజ్యాంగ రక్షణ అవసరమన్న శ్రీ కామకోటి పీఠాధిపతుల ఆశయాన్ని వారికి విశదీపరిచాను. మరొకసారి తనను ఢిల్లీలో కలుసుకోవలసినదని ఆయన నాతో అన్నారు. ఆశ్చర్యకరంగా జరిగిన ఈ కథ యావత్తూ స్వామివారికి విన్నవించాలని హుటాహుటి కంచికి తిరిగి వచ్చాను. నేను చెప్పినదంతా స్వామి విన్నారు. ఒక్క క్షణం ధ్యానంలో ఉన్నారు. అటు తరువాత మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించవలసిందని కోరుతూ ఒక విజ్ఞాపన తయారు చేయవలసిందని మమ్మ ఉపదేశించారు. మతమా ప్రాథమిక హక్కుల గురించి దేశంలో అప్పటికి మేధావి వర్గంలో సైతం ఆలోచనలు బయలుదేరలేదు. కాగా మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించడం గురించి యోచించిన వారు అసలే లేరు. ఆ మాటకొస్తే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల అవతరణకు ఇదే నాంది వాక్యం అనడం అతిశయోక్తి కాదు. నేను ఢిల్లీ వెళ్ళి శ్రీ సోరెన్సన్ కలుసుకొని మా విజ్ఞాపన పత్రాన్ని ఆయనకు అందజేశాను. భారతదేశ ప్రజానీకం పట్ల శ్రీ కంచి శంకరాచార్య స్వామికి గల ప్రేమానురాగాలను గురించి, అసాధారణమైన వారి లౌకిక పరిజ్ఞానం గురించి సోరెన్సన్ ఆశ్చర్యం వెళ్ళబుచ్చి ఆనందభరితుడైనాడు. బ్రిటిష్ రాయబార వర్గం వారు ఏ ప్రయత్నంతో వచ్చారో ఆ ప్రయత్నం ఫలించలేదు. కానీ మత విశ్వాసాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించాలన్న సూత్రం మాత్రం సుస్థిరంగా అసందగ్ధంగా నాయకుల హృదయాల్లో నాటుకుపోయింది. జగద్గురు శ్రీ కామకోటి శంకరాచార్యుల అమోఘ సంకల్పమే అందుకు మూలం. అంతటా రథం ముందుకు సాగింది. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.